ఇక్కడ జరుగుతా ఉన్నది ఏమంటే ఈనాడు రామోజీరావు ఎక్కడ బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ట్యాబ్స్ లేదా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏవైతే ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాయో ఆ మార్పుల్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, రామోజీ కానివ్వండి, రాధాకృష్ణ కానివ్వండి, మొత్తం ఎల్లో మాఫియా కానివ్వండి ప్రజలని దూరం చేయాలి, ఇదేదో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు స్ట్రైట్ ప్రశ్న ఒకటి అడుగుతా ఉన్నాను, లోకేష్ ఏం చెప్తున్నాడు ఈ డిజిటల్ టెక్నాలజీ గురించి, డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి, లేకపోతే 3D గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. సెల్ ఫోన్ లో ఆన్లైన్ లేకపోతే ఉండకూడదు కరెక్ట్ గా. ఇప్పుడు నా దేవాంశు రీసెర్చ్ అంతా ఆన్లైన్ చేస్తాడు, బట్ గేమ్లు ఆడాడు, ఆన్లైన్ లో మూవీ చూసాను. వారానికి ఫిక్స్డ్ టైం, వారానికి ఒక సినిమా చూడగలుగుతాను అంతే. దట్స్ ఫిక్స్డ్. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూస్తే అయిపోయింది ఆ వారం. అట్లా మేము కొన్ని బౌండరీస్ పెట్టాం. బట్ అతనికి కంప్యూటర్ ఉంది, అతను రీసెర్చ్ చేస్తాడు. స్కూల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తే బ్రహ్మణికి వచ్చి గైడ్ చేస్తున్నాడు రీసెర్చ్. సో డెఫినెట్లీ టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్ లో అనివార్యం, మీకు డౌట్ వద్దు. కానీ టెక్నాలజీకి బానిసలు అవ్వకూడదు. ఇప్పుడు కొంచెం బానిసలు అవుతున్నారు, అది కాకుండా బ్యాలెన్స్ ఉండాలి. టెక్నాలజీ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నేను ఐ రియలీ ఎన్వీ దేవాంశుల జనరేషన్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 3D వర్చువల్ రియాలిటీ అనేది అనివార్యం. దాంతో అసలు ఎడ్యుకేషన్ మొత్తం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మేము చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫోటోలో చూపించారు. ఇప్పుడు 3 డైమెన్షనల్ లో విజువలైజ్ ఇట్ సో వెల్. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, సో ఆ టెక్నాలజీని తీసుకురాగలి పిల్లలకి అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళ ఇమాజినేషన్ ఎక్కడ కూడా అందుకే కరిక్యులం రీనౌట్ చేయాలండి. అందుకే పెద్దలతో చెప్పేది అంటే అంటే చేస్తున్నారు, బట్ స్టేట్ హ్యాస్ పవర్ టు ఇంప్రూవైజ్. విన్నారు కదా, లోకేష్ క్లియర్ గా ఏం చెప్తున్నాడు, ఇప్పుడున్న టెక్నాలజీ వచ్చి పిల్లలకి ఆలోచన శక్తి పెంచుతుంది, సృజనాత్మక శక్తి పెంచుతుంది, వర్చువల్ గా ఆ విజువలైజ్ చేయగలుగుతున్నాం, లేకపోతే విజువల్ గా ఉన్నది మోర్ ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల మీద అని క్లియర్ గా లోకేష్ చెప్తున్నాడు. అంటే తన కొడుక్కి లేదా తన మనవడైనటువంటి దేవాంశికి ఒక రూలు, పేద ప్రజలకు ఒక రూలు. నీకంటే డబ్బులు ఉన్నాయి కొని పెడతావు. పేద ప్రజలు ఇవాళ రోజున రోజు కూలీలకు వెళ్లే వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఈ విధమైన ఎడ్యుకేషన్ కావాలనుకుంటారా లేదా? ఈ బలహీన వర్గాలు లేకపోతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వాళ్ళ పిల్లలు రోజుకి కనీసం 100 రూపాయలు 200 రూపాయలు కూడా సంపాదించుకోలేని ఫ్యామిలీస్ వాళ్ళు ఇలాంటి ట్యాబ్లు కొని ఇచ్చి వాళ్ళు కూడా ఎక్కడ చదువుకొని ఎక్కడ పెద్దవాళ్ళు అయిపోతారో, మన ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కూలీలు దొరకరు అనే ఒక ఉన్మాదమైన ఆలోచనతోటి ఈ దుష్ట పరిణామం గురించే కదా మీరు ఈ బలహీన వర్గాలు లేకపోతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వాళ్ళ పిల్లలు రోజుకి కనీసం 100 రూపాయలు 200 రూపాయలు కూడా సంపాదించుకోలేని ఫ్యామిలీస్ వాళ్ళు ఇలాంటి ట్యాబ్లు కొని ఇచ్చి వాళ్ళు కూడా ఎక్కడ చదువుకొని ఎక్కడ పెద్దవాళ్ళు అయిపోతారో, మన ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కూలీలు దొరకరు అనే ఒక ఉన్మాదమైన ఆలోచనతోటి ఈ దుష్ట పరిణామం గురించే కదా మీరు రాస్తూ ఉండేది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు దీటైన సమాధానం చెప్పారు. ఒక్కసారి ఆయన ఏం చేశారో చూడండి. జగన్ మీద దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వకూడదట. పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తా ఉంటే
ట్యాబులు ఇవ్వనే కూడదట. ట్యాబులు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారట. మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తా ఉంటా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో ఏవేవో వీడియోలు చూస్తున్నారట, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట, చెడిపోతున్నారట. పిల్లలకు ట్యాబులు ఇవ్వద్దట అని నన్ను ప్రతిరోజు పని కట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు. ఇదిగో ఈ పత్రిక. ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతుంది మతి. గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపర్ పట్టిన పీడ. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా. లోకేష్ అయితే ఆయన భార్య దేవాంశిని తీర్చిదిద్ది వాళ్ళకి చక్కగా తోడ్పడగలదు. అంటే కూలిపే చేసుకునే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద గ్యారంటీ ఉండదా? కంట్రోల్ చేయలేరా? ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ స్పష్టంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్మాదంతో ఊరేగుతున్నారు. వీళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పేద ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. దీన్నే జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల వ్యవస్థ మీద మన పోరాటం అని చెప్పేది. అందుకే పెత్తందారులు అంటే డబ్బులున్న వాళ్ళందరూ పెత్తందారులు కారు. కేవలం ఉన్మాద ఆలోచనలు ఉన్న వాళ్ళే పెత్తందారులు అవుతారు. నా పొలంలో కూలీలు రావాలి, నా కర్మాగారాల్లో అంటే నా ఫ్యాక్టరీస్లో కూలీలు రావాలి, నా డైరీలో రావాలి, లేకపోతే నా సూపర్ మార్కెట్లోకి రావాలి, లేకపోతే నా ఈనాడు పేపర్లో పనిచేయాలి, వీళ్ళకి తక్కువ జీతాలే ఉండాలి అనేది పెత్తందారీ మనస్తత్వం. అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి వచ్చే వరకు ఈనాడులో ఉన్న శాలరీస్ అంతా ఈరోజు సాక్షి వచ్చిన తర్వాత 2008లో శాలరీస్ ఎంత పెరిగినాయి జర్నలిస్ట్కి? జర్నలిస్టులు లాంటి వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకుంది రామోజీ కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. నిన్న హెరిటేజ్ పాలు ఎప్పుడైతే అమూల్ డైరీని తీసుకొచ్చారో 17 రూపాయల వరకు లీటర్ పెంచడం ప్రొక్యూర్మెంట్ రేటు వాస్తవం కాదా? దీన్ని పెత్తందారీ మనస్తత్వం అంటారు. సో ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఈ శ్రమ దోపిడీ అంతా ఎక్కడ పోయిందనేవాడు ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.